ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కలియుగంలో చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక చింతన యొక్క ఆవశ్యకతే అవసరం లేదు, టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది, మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటారు. కానీ టెక్నాలజీ మనకు ఆనందం ఇవ్వదు. ఆత్మకి శాంతి అన్నటువంటిది పరమాత్మ యొక్క ఆశీస్సులతో అనుగ్రహంతో మనకు లభిస్తుందన్నమాట. చాలామందికి కలియుగంలో సుఖదుఖాలకు కారణం ఏంటో కూడా తెలియదు. దుఃఖాలు వచ్చేస్తున్నాయి, ఎందుకు వచ్చేస్తున్నాయో ఎవరన్నా స్వామీజీ దగ్గరికి వెళ్దాం, ఆయన మనకేదో పరిష్కారం చూపిస్తాడు, సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుద్దేమో, రకరకాల ఆలోచనలు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలా, మన నడవడికలో మార్పు రానంత వరకు మనకేం మంచి జరగదు. ఎందువల్ల అంటే సుఖ దుఃఖాలు కర్మఫలాలు. మనం చేసుకున్నటువంటి కర్మ నుంచే సుఖమైన దుఃఖమైన వస్తుంది. అందుకని సుఖ దుఃఖాలు నీ చేతుల్లోనే ఉన్నాయి, అంటే నువ్వు చేసే కర్మను బట్టి ఉన్నాయి. మరి ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుంది? మనసులో పుట్టేదే కోరిక. మనసు పవిత్రంగా ఉందనుకోండి, దాంట్లో వచ్చే కోరిక పవిత్రంగా ఉంటుంది. మనసు మాలిన్యంతో ఉందనుకోండి, దాంట్లో వచ్చేటువంటి కోరిక చెడు కోరిక అవుతుంది. మనం ఎప్పుడైతే ఆ చెడు కర్మలు చేస్తామో దాన్నే పాపం అంటారు. ఆ పాపం యొక్క ఫలితమే దుఃఖము. సో ఇక్కడ ఆధ్యాత్మిక చింతన మన మనస్సుని హృదయాన్ని పవిత్రం చేయడానికి ఉపయోగపడుతుంది. చేసిన కర్మలు ఎవరు తప్పించుకోలేరు. మనం అసత్యాలు బోధించాం. వేరే ధర్మాలు చెప్తాయి, మా దేవుడి దగ్గరికి వచ్చేయండి, మేము బ్యారల్స్ ఆఫ్ పెనాయిల్ బాటిల్స్ పెట్టుకొని ఉన్నాము, మీ పాపాలన్నీ గడిగేస్తాము, వచ్చేయండి 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 అని చెప్తుంటారు. ఇప్పుడు ఎవరైనా జడ్జి ఉంటాడు, ఎవరైనా దొంగ, వాడు చేయని పాపం ఉండదు, వాడిని తీసుకెళ్ళి జడ్జి ముందు నిలబెడితే వాడు చాలా తెలివైనవాడు అనుకొని జడ్జి ముందు నిలబడుకొనే వాడు భజన చేస్తాడు, జై జడ్జి జై జై జడ్జి. మీరందరూ జై జడ్జి అనేవాళ్ళు అయిపోయారా మీరు? సో అట్లా భజన చేయగానే జడ్జి నన్ను వీడు భజన చేస్తున్నాడని చెప్పి కేసులు కొట్టేస్తాడా? భగవంతుడు కూడా అంతే. మనం అన్ని పాపాలు చేసేసి ఆయన దగ్గరికి వచ్చేసి ఒక దండం పెట్టేసి ఏదో కానుక వేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తామంటే నువ్వు రెండు అకౌంట్లు ఉంటాయి, పాపం అకౌంటు, పుణ్యం అకౌంటు. పాపం అకౌంట్ యొక్క ఫలితం దుఃఖం వస్తూ ఉంటుంది, పుణ్యం అకౌంట్ యొక్క ఫలితం సుఖం వస్తూ ఉంటుంది. జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు గుళ్ళు గోపురాలు తిరిగి ఏదో కొన్ని పుణ్య కార్యక్రమాలు చేస్తాం, దానివల్ల మనకు జీవితం కొంచెం బాగుపడుతుంది. మళ్ళీ కొంచెం బాగుండేసరికి అహంకారంతో మళ్ళీ కొన్ని పాపాలు చేస్తాం, మళ్ళీ దాని ఫలితం ఏమవుతుంది అంటే మళ్ళీ దుఃఖాలు వస్తాయి. సో ఇది దుఃఖము సుఖము దుఃఖము దుఃఖము. అందుకని ఈ ప్రపంచాన్ని ద్వంద్వ ప్రపంచం అన్నారు. ద్వంద్వాలు, సుఖము దుఃఖము రెండూ కలిగి ఉంటాయి ఇక్కడ. సో ఆధ్యాత్మిక చింతన వల్ల మనం సత్సంగం చేయడం వల్ల, సాధన చేయడం వల్ల మనసుని పవిత్రంగా ఉంచుకునేదానికి, పవిత్రమైన మనస్సు ఎవరి దగ్గర ఉంటుందో వాడే సత్కర్మలు చేస్తాడు. తుకారాం బాబా ఆయన మీదకి ఒక వేశ్యను ప్రయోగించారు. ఆ వేశ్య వచ్చి మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అనింది. మామూలు సామాన్యమైన వ్యక్తి అయితే అబ్బా ఇంతకన్నా అవకాశమా అని అనుకుంటాడు. కానీ తుకారాం బాబా ఏమనుకుంటున్నాడంటే, ఏ పాండురంగ విఠలా, ఈమె కోరిక తీరేటట్టు చూడవయ్యా, మరు జన్మలో ఈమె గర్భంలో నేను పుత్రుడిగా పుట్టి ఒక తల్లి ఒక బిడ్డను ఆలింగనం చేసుకునేటట్టుగా ఈమెకు అవకాశం ఇవ్వు తండ్రి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. సో పవిత్రమైన మనసు ఉన్నటువంటి వ్యక్తిలో ఆలోచనలు అట్లా ఉంటాయి. అదే అపవిత్రంగా ఉండేటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తిలో ఆలోచనలు ఆ వేసి కోరుకోగానే వాడు ఇంకో రకంగా ఆలోచిస్తాడు. సో అందుకని మనందరం కూడా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నామంటే మనం చేసేటువంటి కర్మలు. సో అందుకని ఆధ్యాత్మిక చింతన మన మనస్సుని హృదయాన్ని పవిత్రం చేయడానికి,
మృగారి అని వేటగాడున్నాడు. ఆడు జంతువుని సగం చంపి గిలగిలా తన్నుకుంటుంటే చూసి ఆనందించేవాడు. ఒకరోజు నారదముని ఆ మార్గంలో వెళ్తున్నాడు. జంతువులన్నీ సగం చనిపోయి గిలగిలా తన్నుకుంటూ ఉన్నాయి. నారదముని అనుకున్నాడు, ఎవడ్రా ఈ పని చేసేది, వీడిని చూడాలని చెప్పి వెళ్ళాడు. వాడు చాలా క్రూరంగా ఉన్నాడు. అరే చంపేదేదో పూర్తిగా చంపేయచ్చు కదా, ఏంటి ఇట్లా సగం చంపుతున్నావు అంటే, అవట్ట గిలగిలా తన్నుకుంటుంటే నాకు ఆనందం అన్నాడు. ఓరి సాడిస్ట్ ఫెలో, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నా భార్య పిల్లల్ని పోషించుకునేదానికి. మనం అందరం కూడా ఏమయ్యా అంత కకృతిపడి అధర్మంగా జీవితం గడుపుతున్నాం అంటే, ఉన్నారు కదా నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడతాయి. రాళ్ళు వెనకాల కాదురా నాయన, నీ నెత్తినే పడతాయి. ఎవరు చేసిన కర్మ వాడే అనుభవించాలి. అప్పుడు ఎవరి కోసం ఈ పాపాలు చేస్తున్నామని నారదముని ఆ మృగారి వేటగాడిని అడిగాడు. ఆ వేటగాడు చెప్పాడు, నా భార్య పిల్లల్ని పోషించుకునేదానికి అన్నాడు. అప్పుడు నారదముని అన్నాడు, మీ భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళి అడగబోయి, నువ్వు చేసిన పాపాల్లో సగం ఏమన్నా వాళ్ళు పంచుకుంటారేమో అన్నాడు. భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను మీకోసమే కదా ఈ పాపాలని చేస్తున్నాను, సగం ఏమన్నా పంచుకుంటారా అంటే, భార్య అనేది కట్టుకున్న దానికి నువ్వే అనుభవించనింది. పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగితే, కన్నదానికి మీరే అనుభవించండి అన్నాడు. అప్పుడు జ్ఞానోదయం కలిగింది. నారదముని దగ్గరికి వచ్చి, వాళ్ళ కోసం అనుకున్నాను, వాళ్ళెవరూ నేను చేసిన పాపం పంచుకోరంట అన్నాడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలా? అరే భగవత్ చింతనలో ఉండు, ఈ పాపాలు చేయడం మానే అన్నాడు. మరి నా భక్తి, మనందరం కూడా ఈరోజు అనుకుంటాం భక్తిలోకి వస్తే భోజనం లభించదేమో అని. నారదముని చెప్పాడు, అరణ్యంలో ఏనుగుంటుందిరా, ఏం వ్యాపారం చేస్తుంది, రోజుకు మినిమం అంటే 1/2 టన్ను తింటుంది అది. దానికి భగవంతుడు సప్లై చేయట్లేదా? శరణాగతుణ్ణి అని నువ్వు వస్తే నీకివ్వకుండా ఉంటాడా పిచ్చోడా? భక్తి చేసుకో, అన్నీ వస్తాయన్నాడు. నారదముని మాటలని వాడు జపమాల తీసుకొని తులసి చెట్టుకి దగ్గర కూర్చొని జపం చేయడం మొదలుపెట్టాడు. మృగారి చుట్టుపక్కల గ్రామాలకి తెలిసిందంట, అంత కఠినాత్ముడు మృగారి సాధువు అయిపోయాడని అతన్ని చూడడానికి వచ్చారు. ఇంతకు ముందు రోజుల్లో సాధువుని చూడడానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చేవాళ్ళు కాదు, పండు ధాన్యమో ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళ దక్షిణ. వాళ్ళందరూ తెచ్చినటువంటి పదార్థాలు ఇతను ఒక్కడు తినడం కాదు, అక్కడ ఆశ్రమంలో నిత్యాన్నదాన కార్యక్రమం మొదలు పెట్టాడంట. అంత స్తోమత వచ్చింది. మొదటేం ఆలోచించాడు, నా భుక్తి అన్నాడు. కొన్ని వందల వేల మందికి భుక్తి ఈయన కల్పించాడు. ఎవరు వచ్చినా కానీ భోజనం పెట్టడం మొదలు పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతనిలో ఎంత పరివర్తన కలిగిందంటే, నారదముని ఆ మార్గంలో వెళ్తూ పర్వతమునితో చెప్పాడు, నాకు శిష్యుడు ఉన్నాడు, అతన్ని చూపిస్తాను రండి అని చెప్పి అక్కడికి తీసుకొస్తే నారదముని చూడంగానే 10 అడుగులు వెనక్కేశాడు. పర్వతముని అనుకున్నాడు, గురువుని చూస్తే సాష్టాంగ నమస్కారం చేయాలన్నటువంటి సంస్కారం లేనటువంటి శిష్యుని చూపించడానికి ఇంత దూరం తీసుకొచ్చాడా నారదముని అనుకున్నాడు. అతను 10 అడుగులు వెనక్కేసి తన మీద ఉన్న కండువా తీసి ఆ నేల మీద ఉన్నటువంటి క్రిమికీటకాదులను పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒకప్పుడు జంతువుని సగం చంపి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందించేటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక చింతన ద్వారా ఇంత పరివర్తన కలిగింది, ఇంత మార్పు కలిగింది. మనం కూడా మృగారికేం తక్కువేం కాదు. మనం కూడా ఆదివారం అయితే తెలుస్తుంది ఎవరు మృగాలలో ఎవరు కాదో అని. సో మనం కూడా మృగాలమే. మనలో కూడా పరివర్తన కలగాల అంటే దానికి పర్యవసానమే. దాన్ని ఏం చేయాలి? పరివర్తనకి ఆధ్యాత్మిక చింతనలోకి రావాలా. ఈరోజు మానవ సమాజం అంతా కూడా వ్యసనాలతోటి జీవితాలను దుర్భరం చేసుకుంటూ ఉన్నారు. ఇంట్లో మాత్రం కబోర్డ్లో ధర్మో రక్షతి రక్షత అని స్టిక్కర్ అంటించేస్తారు. ఇంటి డోర్కి అంటించేస్తారు. నువ్వు స్టిక్కర్ అంటించగానే ధర్మాన్ని పాటించిన వాడి అవుతావు అనుకుంటున్నావా? అసలు ధర్మం అంటే ఏంటో తెలుసా? ధర్మానికి ఎన్ని పాదాలు ఉన్నాయో తెలుసా? ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం అన్నటువంటిది పవిత్రత అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. మద్యం అన్నటువంటిది తపస్య అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. జూదం అన్నటువంటిది సత్యవాక్ పరిపాలన అన్నటువంటి ధర్మపాదాన్ని పడగొడుతుంది. ధర్మహీన పశుహీ సమాన. మనం ధర్మాన్ని పాటించకపోతే మనలో పశు ప్రవృత్తి మనం చూస్తూ ఉంటాం. మద్యానికి బానిసయ్యి భార్యను కొట్టాడు, మద్యానికి బానిసయ్యి కొడుకును కొట్టాడు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. జూదానికి బానిసయ్యి ఆస్తులన్నీ కూడా పోగొట్టుకున్నాడు.
వ్యభిచారానికి బానిసయ్యి రోగాలు కొని తెచ్చుకున్నాడు. సో ఎన్నో, మరి ఎన్ని పర్వాలేదు గురుగారు తినడం, అది మాత్రం దానివల్ల ఇవన్నీ చేయాలని బుద్ధులు వస్తున్నాయి మనకి. నువ్వేం తింటే అది అవుతావు అని చెప్పి ఒక ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది. మనం ఒక జీవిని చంపుతున్నాము అంటే రేపు ఆ జీవిలాగా మనం జన్మించాలి. ఈ విషయం మీకు తెలుసో తెలియదు. మీరు చూడండి, వారానికి నెలకి ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు చంపబడతాయి సొసైటీలో. అవన్నీ చంపబడుతున్నా మళ్ళా అయ్యే పుడతా ఉన్నాయి. ఎవరన్నా ఆలోచించారా? ఇన్ని చంపేస్తున్నా ఇవి పుడుతున్నాయే. మరి పులులు పుట్టట్లేదు, ఏనుగులు పెరగట్లేదు సంఖ్య, మిగిలిన జంతు జాతులు ఏం పెరగట్లేదు. ఏవైతే మనం చంపుతున్నామో అవే పెరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? దానికి కారణం శాస్త్రం చెప్తుంది. ఏ జంతువుని మనం చంపుతామో దాని మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నిసార్లు ఆ జంతువులాగా మనం జన్మించాలా. అందుకనే మేకలు, గొర్రెలు, కోళ్ళు మాత్రమే మళ్ళా ఎక్కువ పుడుతున్నాయి. ఎందువల్ల అంటే వాటిని తిన్నవాడంతా మళ్ళా చచ్చిన తర్వాత వాటిలాగా జన్మిస్తున్నాడు. అందుకని వాటి సంఖ్య పెరుగుతుంది, మిగిలిన జీవజాతుల యొక్క సంఖ్య పెరగట్లేదు. ఈరోజు జిఫ్ఫా చాపల్యం తట్టుకోలేక వాటిని చంపేసి తినేసి రేపు కొక్కో మెమ్మమ్మో అని పుట్టడం ఏమన్నా తెలివైన విషయమా చెప్పండి? మళ్ళా మనం చంపబడ్డం ఏమన్నా తెలివైన విషయమా? అయినా ఇంకోటి మీరు అర్థం చేసుకోండి, మనం పంటి దగ్గర నుంచి జీర్ణాశయం వరకు మన యొక్క శరీరం మాంసాహారానికి డిజైన్ చేయలేదు. శాకాహారికి మాంసాహారికి టోటల్ డిజైనింగ్లోనే డిఫరెన్స్ ఉంటుంది. మాంసాహారిలో ఇంటెస్టైన్ ఆ యొక్క శరీరానికి 3 ఇంతలే ఉంటుంది. శాకాహారిలో 7 ఇంతల నుంచి 9 ఇంతల పొడవు ఉంటుంది. ఎక్కువసేపు ఆహారం శాకాహారిలో నిలవ ఉంటుంది. మాంసం ఎక్కువసేపు లోపల నిలవ ఉంటే బ్యాడ్ టాక్సిన్స్ వచ్చి క్యాన్సర్కి కారణమవుతుంది. మీరు క్యాన్సర్ డే రోజు టీవీ పెట్టుకొని చూడండి. క్యాన్సర్ ఎవరికైనా వస్తుంది అంటే మాంసభక్షకులకి ఖచ్చితంగా జీవితం చివరిలో క్యాన్సర్ వస్తుందని చెప్పి ప్రతి డాక్టర్ చెప్తాడు అనమాట. ప్రతి డాక్టర్ చెప్తాడు. ఇది ఇప్పుడు రీసెర్చ్ చేసి డాక్టర్లు చెప్తున్నారు. ఇంతకుముందు మన పెద్దోళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కారు అని చెప్పారు మన పెద్దలు. ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కేశాయి. మీరు కూడా ఆకులు, పత్రం, పుష్పం, ఫలం, తోయం తిన్నారనుకోండి, సునాయాసంగా 7 కొండలు ఎక్కేయగారు. గోవిందా 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 గోవింద. ఏం చెప్పట్లేదండి పెద్దగా. గోవిందా గోవిందా గోవిందా. ఆ గోవిందుడి నామమే రేపు మనల్ని కాపాడేది. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆస్తులు, అంతస్తులు, పరివారం ఏది మనల్ని కాపాడదనమాట. సో అందువల్ల భీష్మ పితామహుడు మహాభారతంలో ఏం చెప్తాడు అంటే, ఏనుగు యొక్క పాదం గుర్తులో అరణ్యంలో ఉన్నటువంటి ఏ పాదం, జంతువు పాదం గుర్తన్నా ఇమిడిపోతుంది. ఎందువల్ల? ఏనుగు యొక్క పాదం గుర్తు పెద్దది. అదే రకంగా అహింస అన్న ధర్మ నియమంలో అన్ని ధర్మ నియమాలు ఉంటాయి అన్నాడు. అహింస. సో మొట్టమొదటిది ఏంటి అంటే అహింస. మనం ఈ యొక్క హింస చేయడం మానేయాల. ఈరోజు మనుషులు కొట్లాట భావన కూడా ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల చెప్పండి? మీరు సింహం దగ్గరికి గుడ్ మార్నింగ్ సింహం అంటే వెళ్ళండి, అదేమంటది? ఏంటమ్మా నేను గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు అంటే అది నా స్వభావం. ఈరోజు మనుషుల మధ్యలో సామరస్యంగా మాట్లాడుకునేది ఏమైనా ఉందా? గాండ్రింపులు, గర్జింపులే. ఏ ఇంట్లో చూసినా సామాన్యంగా మాట్లాడుకున్నా కానీ ఎట్లా కాట్లాట్లే. ఎవరు కూడా సామరస్యంగా మాట్లాడుకునే పరిస్థితే లేదు. ఎందువల్ల అంటే వాళ్ళు తినేదాన్ని బట్టి సింహాలు, పులులే అందరూ. ఇళ్లలో చాలాసార్లు నేను విన్నాను, నేనేదో అడిగితే అంతలా కసిరేస్తావేంటి, అంతలా గడిచేస్తావేంటి? నువ్వు పెట్టేదాన్ని బట్టి ఆమె అరుస్తూ ఉంది, కరుస్తూ ఉంది. ఏం చేస్తాం? సో అందుకని వ్యక్తులలో సామరస్యమైనటువంటి వ్యవహారాలు జరగాలన్నా కానీ, చైతన్యం శాంతిగా ఉండాలన్నా కానీ శాకాహారాన్ని మనం అనుసరించాలా. ఆరోగ్యం పరంగా చూసుకున్నా కానీ డబ్బులు కూడా ఆదా అవుతాయి,
మాంసాహారానికి శాకాహారానికి పోల్చుకుంటే. తర్వాత చైతన్యం కూడా. సో అందువల్ల మనం ముఖ్యంగా మానవ సమాజం ఈరోజు అన్ని సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఏంటి అంటే 4 వ్యసనాలు: మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం. ఈ 4 సమాజంలో జనాలు వదిలేస్తే సమస్యలు ఏమైనా ఉంటాయా చెప్పండి సమాజంలో? స్వామి ప్రభుపాదులు వారు భారతదేశంలోనే కాదు, అమెరికా, ఆఫ్రికా, రష్యా, జపాన్, చైనా అన్ని దేశాల్లో కూడా ఈ 4 వ్యసనాలకి దూరంగా మనుషులు ఉండేటట్టుగా కొన్ని లక్షల మందికి ప్రేరణ కల్పించారు స్వామి ప్రభుపాదులు. మనం భారతదేశంలో పుట్టాం, మనం ఎందుకు ఇవన్నీ కూడా పాటించకూడదు? మీరు ఇవన్నీ పాటించాలా అంటే, మృగారి ఎటువంటి వ్యక్తి జంతువును సగం చంపి అవి గిలగిలా తన్నుకుంటుంటే చూసి ఆనందించాడు. అటువంటి వ్యక్తిలో మార్పు వచ్చిందా లేదా? ఎట్లా వచ్చింది మార్పు? మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకుండే లక్షణాలన్నీ ఇనుముకు వస్తాయా లేదా? ఆ పవిత్ర పురుషోత్తముడైన భగవంతుని యొక్క నామాన్ని మనం ఎప్పుడైతే జపిస్తామో మనలో ఆయనలో ఉండే దివ్య గుణాలన్నీ కూడా వస్తాయి. సో అందువల్ల ప్రతి నిత్యం కూడా మీరు భగవంతుని యొక్క నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మైక్ ఏదో బేసో ఏదో కొంచెం పెంచాలి, నేను ఇక్కడి నుంచి లాగాల్సి వస్తుంది వాయిస్. సో నామం గురించి ఒక విషయం చెప్తాను మీకు. ఒక రాజు ఒక ఆయన మంత్రికి చెప్పాడంట, నా రాజ్యంలో సంపూర్ణమైన వైరాగ్యమూర్తిని ఒకటి పట్టకరండి, అర్ధరాజ్యం ఇచ్చేస్తాను వాడికి అన్నాడంట. మంత్రి వెళ్ళాడు, వైరాగ్యమూర్తి ఎవడు కనపట్లేదు. ఒకరిని పట్టుకున్నాడు, ఒరే నువ్వు వైరాగ్యమూర్తిలాగా నటించు, నీకు లాస్ట్లో మంచి బహుమతి ఇస్తాను. అయితే ఊరికి నటిస్తే ఎవరు నమ్మరు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్తాను, ఆయన ఏదో ఆశ చూపిస్తాడు, పరీక్ష పెడతాడు. నువ్వు ప్రతిసారి వైరాగ్యమూర్తిలాగా నటించేటప్పుడు కృష్ణ రామ గోవింద అంటూ నటించాలా అన్నాడు. సరే బాబు అన్నాడు. రాజుగారి దగ్గరికి తీసుకొని వచ్చి నిలబెట్టాడు. అయ్యా రాజ్యమంతా వెతికితే వీడు దొరికాడు, వీడికన్నా వైరాగ్యమూర్తి ఎవరు నాకు కనిపించలేదు అన్నాడు. వీడికి మన అంతఃపురం ఇవ్వండి అన్నాడు. అంటే వాడన్నాడు, కృష్ణ రామ గోవింద అంతఃపురాలు ఇవన్నీ నాకు దేనికండి, చిన్న పన్న కుటీరం ఉంటే చాలు అన్నాడు. చిన్న పన్న కుటీరం ఏర్పాటు చేశారు. ప్రతిసారి వాడికి ఆశ చూపిస్తే వాడు కృష్ణ రామ గోవింద అంటున్నాడు. వాడికి అంతిమ పరీక్ష పెట్టాలని చెప్పి రాజు ఒకరోజు పిలిచాడు. తన అందమైన కుమార్తెను పిలిచి, ఈ అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేయాలని చెప్పి అనుకుంటున్నాను అన్నాడు. వాడు అంటున్నాడు, కృష్ణ రామ గోవింద ఈ వివాహాలు ఇవన్నీ నాకు దేనికండి అన్నాడు. వాడికి వివాహం గురించి బాగా తెలిసినట్టు. ఎవరో ఒకసారి ప్రవచనం తర్వాత నన్ను అడిగారు, గురువుగారు వివాహం ఎందుకండి అంత గ్రాండ్గా చేస్తారు గురువుగారు అన్నాడు. నేను చెప్పాను, లైఫ్లో వాడికి అది లాస్ట్ గ్రాండ్ రోజు నాయన, ఇంకా జీవితంలో గ్రాండ్నెస్ ఉండదు, అందుకని అంత గ్రాండ్గా చేస్తారు. జంతువుని బలిచ్చేటప్పుడు బ్రహ్మాండంగా స్నానం గీనం చేసి బొట్లు గిట్లు పెట్టి మాలలు గెల్లేసి డప్పులు గిప్పులు కొట్టుకుంటే తీసుకెళ్తారు. ఆ జంతువు అనుకుంటుంది నేను హీరో అనుకుంటుంది. లాస్ట్కి బలిపీఠం పెట్టి తలకాయ తీసేస్తారు. పెళ్ళి కూడా అంతే, తలకాయ తీరు తలకాయ వంచేటట్టు చేస్తారు. సో వాడు నాకు వివాహం వద్దన్నాడు. వద్దంటే వీడు నిజంగానే వైరాగ్యమూర్తి ఉన్నట్టున్నాడు, ఇంత అందమైన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటే వద్దన్నాడు. మంత్రిని పిలిచి నేను అన్నట్టుగా అర్ధరాజ్యం వీడికి ఇచ్చేస్తా అన్నాడు. వీడు కృష్ణ రామ గోవింద నాకు దేనికండి అర్ధరాజ్యం అన్నాడు. రాజు అంటున్నాడు, ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత మిగిలిన అర్ధరాజ్యం దేనికి, పూర్తి రాజ్యం ఇచ్చేస్తాను వీడికి అన్నాడు. వీడు అంటున్నాడు, కృష్ణ రామ గోవింద నాకు దేనికండి రాజ్యాలు రాజ్యభారాలు అన్నాడు. అంటే మంత్రికి ఏం అర్థం కాలేదు. వాడి మెడ పట్టుకుని పక్కకు లాగి, నటించమంటే జీవిస్తున్నావా ఏంట్రా నీ కదా అన్నాడు. అయ్యా మీరు నటించమని చెప్పారు, అయితే ప్రతిసారి నటించేటప్పుడు భగవత్ నామాన్ని చెప్పమన్నారు. నేను ఆ నామం చెప్పడం వల్ల నిజంగానే నాలో వైరాగ్యం మూర్తిభవించింది. నన్ను వదిలిపెట్టేస్తే నా శేష జీవితం భగవత్ నామాన్ని గడుపుతుంది. మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది, ప్రతిరోజు 108 సార్లు ఈ హరే కృష్ణ మంత్రం చెప్పించండి. ఆఫ్రికాలో క్యానిబాల్స్ మనిషి మాంసాన్ని తింటారు. అటువంటి వ్యక్తుల్లో కూడా ఈ మంత్రాన్ని జపించడం వల్ల మార్పు వచ్చింది. దురదృష్టం ఏంటి అంటే మేము ఇక్కడ ఉచితంగా ఇస్తున్నాం మంత్రం, దానికి విలువ కట్టరు.
నేను ఇంత చెప్పిన తర్వాత ప్రవచనం తర్వాత కొంతమంది వస్తారు, గురువుగారండి కొంచెం ఖర్చు అయినా పర్లేదండి, ఏమన్నా స్పెషల్ ఉందండి అంటారు. నిన్ను మోసం చేసే స్పెషల్ ఏం లేదురా బాబు, నామం చేయి. నామం మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగిస్తుంది. ఎప్పుడైతే మన మనసులో కల్ముషాలు పోతాయో, మనం పవిత్రం అవుతామో, భగవంతుడు మన వెనకాల వస్తాడు. భగవంతుడు మన వెనకాల వస్తాడు. బృందావనంలో సనాతన గోస్వామి అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన స్వప్నంలోకి భగవంతుడు వచ్చి, నేను పలానా దగ్గర ఉన్నాను, నన్ను తెచ్చి నీ దగ్గర పెట్టుకో అన్నాడు. ఈయనన్నాడు, నేనేదో చిన్న పన్న కుటీరంలో ఉంటున్నానయ్యా, నిన్ను చూసుకునే స్తోమత లేదు, నువ్వు అక్కడే ఉండన్నాడు. ఎవరిని? భగవంతుడు. కొన్నిసార్లు అట్లా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒకరోజు ఈయన నిద్రలేచి పన్న కుటీరం నుంచి బయటకు వచ్చేసరికి భగవంతుడు వచ్చేసాడు అక్కడికి విగ్రహ రూపంలో. నేను నీతోనే ఉంటానన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు, చూడయ్యా, నేను సామాన్యమైన భిక్షువుని, పెద్ద స్తోమత ఏం లేదు నా దగ్గర. నేను భిక్ష ఎత్తుకుంటే ఏం దొరికితే అది నీకు కొంచెం ఇచ్చి నేను కొంచెం తింటాను. డిమాండ్లు ఏమి ఉండకూడదు, నాకు అది కావాలి ఇది కావాలి. నువ్వు ఎట్ట చూసుకుంటే అట్టే ఉంటానులే, నీ దగ్గర ఉంచుకోను భగవంతుడు. ఒకరోజు 2 రొట్టెలు వచ్చాయి. ఆ రొట్టెలు చేసిన వాళ్ళు మన టైప్ ఉన్నట్టున్నారు. ఏదో మనసులో ఆలోచిస్తూ ఉప్పేయాలి ఆ రొట్టెలో. భగవంతుడికి ఒక రొట్టె ఇచ్చాడు, ఈయన ఒక రొట్టె తీసుకున్నాడు. తీసుకుంటే భగవంతుడు అన్నాడు, సనాతన, దీంట్లో అస్సలు ఉప్పు లేదోయ్, ఉప్పు లేని కూర ఒప్పది రుచులకు పోయి కొంచెం ఉప్పు పెట్టరావా అన్నాడు. సనాతన గోస్వామి ఏమన్నాడు తెలుసా, చూసావా నేనేం చెప్పాను, నాకున్న స్తోమత ప్రకారం చూసుకుంటానన్నా. ఈరోజు ఉప్పు అడుగుతున్నావు, రేపు తీపి అడుగుతావు, మళ్ళీ ఎల్లుండి కారం అడుగుతావు, మళ్ళీ ఆంధ్రాకి పరిగెత్తాలి మిరపకాయల కోసం నేను గుంటూరుకి. ఏంటి నువ్వు నా దగ్గర వద్దయా, నిన్ను చూసుకునే స్తోమత లేదు, వెళ్ళిపోవా నువ్వు భగవంతుడితో అన్నాడు. ఉప్పు అడిగిన దానికే అంత కోప్పడతావు ఏంటమ్మా, నేను ఇంకేం అడగనులే, నీతోనే ఉంటాను. నేను ఇంకేం అడగనులే, నీతోనే ఉంటాను. ఏం చూసి సనాతన గోస్వామితోటి ఉంటానన్నాడు భగవంతుడు? ఆ పవిత్రమైన హృదయం చూసి. మనతో ఎందుకు లేడు భగవంతుడు? కల్ముషాలు, హృదయం అంతా కల్ముషాలు, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం అనేటువంటి మాలిన్యం మన హృదయంలో ఉంది, మన మనసులో ఉంది. ఆ మనసులో ఉన్నటువంటి ఆ మాలిన్యం పోవాలన్నా, హృదయంలో ఉన్న మాలిన్యం పోవాలన్నా యుగధర్మం, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగధర్మం. కృతే యధ్యాయతో విష్ణు, సత్యయుగంలో తపస్సులు, త్రేతాయా జతతోమకై, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరే పరిచర్యస్య, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలో తత్హరికీర్తన, కలియుగంలో నామ సంకీర్తన. నామ సంకీర్తన తపస్సులు అందరం చేయలేము. మీరందరూ భార్యా పిల్లలు వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయి నిద్రాహారాలు మానేసి చేస్తారా తపస్సులు? చెప్పండి. తపస్సులు మన వల్ల కాదు. యజ్ఞాలు అందరూ చేయలేము, విగ్రహారాధన అందరూ చేయలేరు. కానీ నామం హరే కృష్ణ, అందరూ చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది షౌడశతనాం కలికల్ముచనాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేషు రుచ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముచనాశనం, కలికాలంలో ఉండే కల్ముచాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయ సర్వవేదేషు రుచ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసినా ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు. ఉచితంగా ఇచ్చామని చెప్పి విలువ కట్టకుండా ఉండద్దు. ప్రతిరోజు కూడా 108 సార్లు ఈ మహామంత్రాన్ని జపించండి. ఈ కలియుగంలో ఉన్నటువంటి అన్ని కల్ముషాలు తొలగిపోతాయి. మీకు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి? హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? కొంతమంది చేయెత్తట్లేదు, అంటే కావాలి మీకు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డిక్లేర్ చేసింది. ఏం చెప్పిందంటే, రోజుకి 70 చప్పట్లు ఎవరైతే కొడతారో వాళ్ళకి హృద్రోగాలు రావు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, నేను కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. మన పూర్వీకులందరూ కూడా, వాళ్ళకి టీవీలు లేవు, రేడియోలు లేవు, టేప్ రికార్డర్లు లేవు, సినిమాలు లేవు. సాయంత్రం అయితే పని పాటు చేసుకుని గుడికి వెళ్ళేవాళ్ళు. అక్కడ భగవంతుని మందిరాల్లో భజనలు జరిగేవి. వాళ్ళు అక్కడ కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద 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 గోపాల 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 మీ అందరి ఇళ్లలో పూజా గది ఉంటుంది. ఉదయంతో స్నానం చేసి ఆ పూజా గది ముందు కూర్చొని ఒక 70 సార్లు ఈ మంత్రం చెప్తూ చప్పట్లు కొట్టండి. 71 కూడా చెప్పొద్దులే, ఎక్కువ ఆరోగ్యం అయితే మళ్ళీ ప్రాబ్లం మనకు. ఒక ఆయనకి నేను తత్వం చెప్పి సుఖంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయరాను ఆయన అంటే ఆయన అంతా అయిన తర్వాత అన్నాడు, గురువు గారండి జీవితంలో దుఃఖం అనేది లేకపోతే ఫ్లేవర్ ఏముంటుందండి అన్నాడు. ఆయనకి ట్రైన్లో చెప్తున్నా నేను బోధ. నేను అన్నాను, ట్రైన్లో నుంచి కింద పడిపోయి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న ఫ్లేవర్ ఎప్పుడన్నా చూసావరా బాబు అన్నాను. లేదు ఆ ఫ్లేవర్ ఎప్పుడు లేదండి అన్నాడు. ఆ డోర్ దగ్గరికి రా, నువ్వు దూకడం కష్టం, నేను దోసేస్తాను, ఆ కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న ఫ్లేవర్ అనుభవించు అన్నాను. భలే వాళ్ళే వద్దండి అన్న, పిచ్చి వేషాలు వేయద్దు. సో మనుషులు ఏంటి అంటే వితండవాదం ఇవన్నీ. సో అందుకని మనం ఏంటి అంటే ఇవన్నీ ఆచరిస్తే. ఇంకోటి మీకు చివరిగా ఒక విషయం చెప్పి ముగిచ్చేస్తాను నేను. సత్సంగానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఈ రోజుల్లో చెడుకి ఆ ఫోన్ పట్టుకొని తిప్పుకుంటూ ఉంటారు గంటలు గంటలు, దాంట్లో వచ్చేదేం లేదు, మనకు చచ్చేదేం లేదు. సమయాన్ని అట్లా వృధా చేస్తారు. మంచి మాటలు చెప్తే మాత్రం అసలు ప్రవచనంలో కూర్చుంటారా, కింద సూదులు గుచ్చుకున్నట్టు ఉంటాయి. ఏదన్నా మంచి చెప్పామంటే భార్యాభర్తలు ఇటు ఒకరినొకరు ముఖాలు ఇటు చూసుకుంటారు, సైకిల్ చేసుకొని లేచి వెళ్ళిపోతుంటారు. ఎవరి కోసం చెప్తున్నారు మంచి? కేవలం సాధువులు మీ జీవితాలు బాగుండాలని చెప్పి మంచి చెప్తారు, దుర్మార్గులు చెడిపోవడానికి మార్గాలు చూపిస్తారు. సాధువులు ఒక్కలే మన శ్రేయోభిలాషి. అందుకని సత్సంగానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఒకసారి అంబరీష మహారాజ్ దగ్గరికి నారదముని వచ్చాడు. నారదముని వస్తే ఆయన అన్ని మర్యాదలు చేశాడు. నీకేమైనా వరం కావాలని అడిగాడు నారదముని. భగవత్ అనుగ్రహం అన్నీ బాగానే ఉన్నాయి, నాకు ఒక చిన్న కోరిక ఉందన్నాడు. ఏంటి అది అన్నాడు. నాకు సోదరుడు ఉన్నాడు, వాడి పేరు పాపపురుషుడు, వాడు చెయ్యని పాపం లేదు. మీరు ముల్లోకాలు తిరిగి అందరి మీద కరుణ చూపిస్తున్నారు, వాడి మీద కొంచెం కరుణ చూపించండి అన్నాడు. నారదముని ప్రయత్నం చేస్తానని వెళ్ళాడు. వాడు తప్పదాగి తులుతూ ఉన్నాడు. నారదముని చూసి దుర్మార్గుడా ఎందుకు వచ్చావు అన్నాడు. ఎవరు దుర్మార్గుడు? కలియుగంలో మంచి మాట చెప్పండి వైరం వచ్చేస్తుంది, చెడు చెప్పారనుకోండి ఏ దోస్తి అమ్ నై చూడేగా అంటాడు. మంచి ఫ్రెండ్ చెడు చెప్పేవాడు. సో నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన విజ్ఞప్తి చేసుకుంటే మళ్ళా వచ్చాడు. వాడు ఒకసారి చెప్తే అర్థం కావట్లా, మళ్ళా వచ్చావేంటన్నాడు. ఒరే నీదేం తీసుకెళ్ళడానికి రాలేదురా, పుట్టినవాడికి గిట్టక తప్పదు, ప్రతి ఒక్కడూ చావాల్సిందే. ఆ మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు యమధర్మరాజు నీ దగ్గరికి వచ్చినప్పుడు నా మాటగా ఒక మాట అడగను. ఏంటది అన్నాడు. నవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటో అడగమన్నాడు. అడుగుతాలే పో అన్నాడు. నారదముని వెళ్ళిపోయాడు. వాడి మృత్యు సమయం వచ్చింది, యమధర్మరాజు వచ్చాడు. నారదముని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. యమధర్మరాజా నారదముని మిమ్మల్ని ఒకటి అడగమన్నాడు అన్నాడు. ఏంటది అన్నాడు. లవమాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడగమన్నాడు. యమధర్మరాజు తలగీక్కున్నాడు. నేను మొదటిసారి విన్నాను, నాకు తెలియదు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాం? దానికి సమాధానం చెప్పి నన్ను తీసుకెళ్ళాలన్నాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్దాం పదా అని బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. బ్రహ్మ అన్నాడు, వీడెవడా వీడిని తీసుకొచ్చావు ఎక్కడికి అన్నాడు. వీడిని నరకానికి తీసుకెళ్లాలా? ఒక చమత్కారమైన ప్రశ్న వేశాడు,
లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని నా దగ్గర సమాధానం లేక మీ దగ్గరికి తీసుకొచ్చానన్నాడు. బ్రహ్మ 4 తాళ్ళు గీరుకున్నాడు. నేను మొదటిసారి వింటున్నా, నాకు తెలియదు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తామని చెప్పి కైలాసానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి శివుని అడిగితే నేను మొదటిసారి వింటున్నా, నాకు తెలియదు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాం? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుదాం పదండి అన్నాడు. వీడిని తీసుకొని వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళ్తే విష్ణుమూర్తి అన్నాడు, వీడెవడయ్యా బాబు, వీడిని తీసుకొని వైకుంఠం మీదకి వచ్చారా, ఏమన్నా దండయాత్రకు వచ్చారా అన్నాడు. దండయాత్ర లేదేం లేదు స్వామి, వీడిని తీసుకొని నరకానికి వెళ్ళాలా, వీడు చమత్కారమైన ప్రశ్న వేశాడు, మా దగ్గర సమాధానం లేక మీ దగ్గరికి తీసుకొచ్చాం. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అన్నాడు. లవం అంటే క్షణంలో 11వ భాగం అంట లవం అంటే. అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు, వాడిని ఇక్కడ వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అన్నాడు. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళమంటారు ఏంటి స్వామి అన్నాడు. మీరు అడిగిన ప్రశ్నకు అదే సమాధానం. లవ మాత్రం నారదముని అయినటువంటి సాధువుతో వాడికి సాంగత్యం లభించడం వల్ల యముడు, బ్రహ్మ, శివుడు వాడిని స్వయంగా వైకుంఠానికి తీసుకొచ్చారు. వైకుంఠానికి ఎవడైతే వస్తాడో తిరిగి మళ్ళీ వెళ్ళడు, వాడిని ఇక్కడ వదిలిపెట్టి మీరు వెళ్ళండి. ఇదే మీరందరూ కూడా ఇస్కాన్లో ఉదయంతో భాగవత ప్రవచనం ఉంటుంది 8 గంటలకి. ఆదివారం ఉదయం సాయంత్రం ప్రవచనాలు ఉంటాయి. తర్వాత ప్రత్యేకమైనటువంటి భగవద్గీత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. చిన్నపిల్లలకి సండే స్కూల్ అని ఉంటుంది. ఇటువంటివన్నిట్లో కూడా మీరు పాల్గొని ఒక మంచి మార్గదర్శకం పొంది మీ జీవితంలో సక్రమమైనటువంటి మార్గంలో నడిచి చెడుకి సన్యాసం ఇచ్చేసి, చెడును వదిలేసి మంచి మార్గాన్ని ఎన్నుకొని మీ జీవితం అంతా ఆనందంగా జీవిస్తూ జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచంలో జన్మించకుండా భగవంతుడిని చేరుకునేదానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని మీరు వినియోగించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. హరే కృష్ణ. ఒక్కసారి నామం చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. ఎన్నిసార్లు కొట్టాలి చప్పట్లు? 71 కూడా వద్దు, 70. రోజు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఆరోగ్యము మోక్షం 2 వస్తాయి. హరే కృష్ణ.